సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అయితే ఎలా అందరూ బాగున్నారనుకుంటా. సో ఈ వీడియోలో అయితే మనం ఒక క్రేజీ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. నేను ఎక్కడున్నా అంటే లైక్ కనిపిస్తుందా, ఇదే మా కాలేజ్ అనమాట. సో ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో చాలా రోజులు అయింది కదా గ్యాప్ వచ్చింది వీడియోలు పెట్టక, ఛానల్ పోయింది, చాలా రీజన్స్ ఉన్నాయి. సో చాలా రీజన్స్ ఉండే బట్ వీడియో అయితే పెట్టలేను. బట్ ఇప్పటి నుంచి అయితే నేను అనుకుంటున్నా కాన్స్టాంట్గా వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. సో మేబీ నేను డిఫరెంట్ టాపిక్స్ తీసుకుంటా ఉంటా. సో డిఫరెంట్ టాపిక్స్ మీద మాట్లాడుతూ ఉంటా. సో ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు నేను ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ దాటిపోయినా, ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ అయిపోతుంది ఇప్పుడు. సో ఈ సెకండ్ ఇయర్ అయిపోతుంది. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనేం అనుకున్నాను, సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో మీకు కూడా చెప్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో కొన్ని విషయాలు ఉన్నాయి, సో అన్నీ కవర్ చేద్దాం మనం ఈ వీడియో లోపల. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి బీటెక్ తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి. సో ఎందుకంటే చాలామంది డౌట్ ఉంటుంది, ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఏం చేయాలి, ఏంది కథ అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. అంటే చాలామంది డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, మనకి డిగ్రీ ఉంటుంది, అది ఉంటుంది, అట్లా. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ చాలామంది బీటెక్ వస్తారు, సో ఇంజనీరింగ్ చేద్దామని చెప్పేసి. సో ఇంజనీరింగ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి అనుకుంటారు. సో నేను దీని మీద క్లారిఫై చేయబోతున్నా. అంటే ఇంజనీరింగ్ చేస్తే అవుట్కమ్స్ ఏముంటాయని చెప్తే, సో ఒకవేళ మీరు ఇంజనీర్ అవుతే సో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే వేరే స్ట్రీమ్స్తో పోల్చుకుంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు నెంబర్ ఆఫ్ దేంట్లోనే వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ చేసినాక వెంటనే బీటెక్ అయిపోయిన వెంటనే సో అట్లా చాలామంది బీటెక్ తీసుకుంటారు. సో నేను మీకు బీటెక్ చదివేటప్పుడు మీకు ఏంటంటే ఒక క్లారిటీ ఉంటుంది, ఏంటంటే ఎందుకు చేస్తున్నామని చెప్పేసి. చాలామంది క్లారిటీ లేకుండా వచ్చేస్తారు బీటెక్లోకి. సో మీరు ఏంటంటే క్లారిటీ తెచ్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు బీటెక్. ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి, సో నెక్స్ట్ ఏం చేయాలి, బీటెక్ చేయాలా, డిగ్రీ చేయాలా, జాబ్ చేయాలా, అట్లా చాలామంది ఉంటారు ఆలోచిస్తారు. సో బీటెక్ చేద్దామంటే చాలా కష్టాలు అయితే ఉండవు, అంటే దాన్ని కాంప్లికేట్ చేసుకుంటాం మనం. అంటే కష్టాలు ఉంటాయి అనుకుంటారు, అంటే బీటెక్ ఎగ్జామ్స్ పాస్ కావాలి, బ్యాక్లాగ్లు ఉంటాయి అవన్నీ. సో అన్నీ ఎట్లా అంటే మనం స్కూల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫోకస్ చదువుతాం, డైలీ కాన్స్టెంట్గా. సో డైలీ ప్రిపరేషన్ అయితే చేసుకుంటూ ఉంటాం అట్లా. సో డైలీ కాన్స్టెంట్గా అవుతాం. మనకు హోంవర్క్స్ ఇస్తారు కదా, సో హోంవర్క్ ఇస్తారు, మనము నోట్స్ రాస్తాం, అవి ఉంటాయి. సో ఎగ్జామ్స్ టైంలో ఏంటంటే మనకి ఏంటంటే బ్రెయిన్లో మొత్తం అంతా నాలెడ్జ్ ఉంటుంది స్టడీ సబ్జెక్ట్ గురించి, మనం మంచి క్లాసెస్ ఉంటాం. అదే బీటెక్ వస్తే ఏమవుతుందంటే కొంచెం ఫ్రీనెస్ వస్తుంది మనకి. సో ఏం చదువుతామని చెప్పేసి డైలీ అయితే చదవం. అయితే డైలీ అంటే హోంవర్క్స్ ఏముండవు, డైరెక్ట్ ఎగ్జామ్ ముందే వన్ డే బ్యాటింగ్స్ అయితే ఉంటాయి. సో దానివల్ల మనకేం ప్రాబ్లం అవుతుంది, వన్ డే బ్యాటింగ్ ఎవరు చేస్తారు, వన్ డే బ్యాటింగ్లో ఏం అర్థం కావు బేసిక్గా. సో గన్షాట్ క్వశ్చన్ చదువుకుంటాం, అవి వెళ్ళిపోతాం. సో దాంట్లోకి వచ్చిన రాస్తాం, లేకపోతే ఫెయిల్ అయిపోతాం. సో ఇది స్టోరీ ఉంటుంది బీటెక్లో. అందుకే బీటెక్ అనేది టఫ్ అనిపిస్తుంది, అంతే, దానికి మించి ఏం లేదు. సో అది ఒక ప్రాబ్లం. సో అందుకే బీటెక్ టఫ్ అనిపిస్తారు. కానీ మనం డే 1 నుంచి చదవాలంటే మనకు టైం సరిపోదు, ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తాం కదా, ఇంకా కొన్ని ముచ్చట్లు ఉంటాయి కదా, అవన్నీ ముచ్చట్లు చేయాలంటే చదవడం కష్టం. సో అది ప్రాబ్లం. సో అందుకే బీటెక్ టఫ్ అంటారు. సో బీటెక్ వల్ల ఏంటంటే మనకి చాలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఓకే. కానీ బీటెక్ చేసిన చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి, చాలా. అంటే ఎట్లా అంటే మీకు చెప్పాలంటే తీసుకోవచ్చు బెటరే, కానీ మీరు ఏం స్ట్రీమ్ తీసుకుంటారో అది మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషనేట్ ఉండాలి. మనకి ఇష్టం వచ్చిన పని చేయాలంటే మనకి మంచిగా అనిపిస్తుంది బేసిక్గా చెప్పాలంటే. అట్లా మీకు ఇష్టం వచ్చిన స్ట్రీమ్ తీసుకోండి. సపోజ్ మీరు కంప్యూటర్ సైన్స్ ఇష్టం అనుకుంటే తీసుకోండి, లేదు అందరు తీసుకుంటున్నారు, మొత్తం అందరూ ఎక్కడ బయట చెప్తారు కదా, మనకి ఎక్కడ చూసినా కంప్యూటర్ సైన్స్ ఎక్కువ నడుస్తుంది. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అని వాడుతారు. ఎందుకు ఎక్కువ లైక్ హైప్ క్రియేట్ చేసారు అందరూ. సో దానివల్ల మీరు తీసుకుంటా అంటారు. బట్ అట్లా తీసుకోకండి. మీకు ఏం ఇష్టం, మీకు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో, అది క్లారిటీ తెచ్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ క్లారిటీ తెచ్చుకొని చేయండి. ఇప్పుడు నేను చూసుకుంటే నేను ఒక కోర్ కంపెనీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, కోర్ జాబ్. సో లైక్ ఏదన్నా ఏంటంటే సాఫ్ట్వేర్ కాకుండా, ఎందుకంటే సాఫ్ట్వేర్లో ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక కోడింగ్ ఎవరు చేస్తున్నా నాకు రియల్ టైం ఉండాలి జాబ్. ఎట్లా అంటే చేస్తున్నది కూడా మనకు మంచిగా అనిపించాలి, అంటే ఫీల్ ఉండాలి, అట్లాంటి జాబ్స్ కావాలి నాకు. సో అట్లాంటిది ఎక్కడ దొరుకుతాయి అంటే మెకానికల్లో, సివిల్, మళ్ళీ ఎలక్ట్రికల్లో, ఇట్లాంటి జాబ్స్లలో అయితే ఏంటంటే మన కోర్ జాబ్స్ వీటిని కోర్ అంటారు. నాన్ కోర్ అంటే ఐటీ జాబ్స్ అంటే కంప్యూటర్ సైన్స్ కొడుతుంది కదా, అట్లా అవి కంప్యూటర్ సైన్స్ జాబ్స్ అంటారు. సో మీరు తెచ్చుకోండి. సో దీని డిఫరెన్స్ ఇట్లా ఉంటుంది. మీరు సాఫ్ట్వేర్లో ఇంట్రెస్ట్ ఉంది, లేదు గూగుల్ కంపెనీ, మైక్రోసాఫ్ట్ దాంట్లో జాబ్ చేద్దాం అనుకుంటున్నారంటే, మీరు అట్లాంటి కంపెనీస్లో జాబ్ చేద్దాం అనుకుంటే మీరు సిఎస్సి తీసుకోండి, పర్ఫెక్ట్ సిఎస్సి తీసుకోండి, ఓకే. లేదు నాకు మంచిగా ఎలక్ట్రికల్లో అలాంటి జాబ్స్ చేద్దాం అనుకుంటే ఎలక్ట్రికల్ కానీ, లేకపోతే సివిల్ కానీ, మెక్ కానీ తీసుకోండి. సో అది మీరు క్లారిటీ తెచ్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే. సో అది ఇట్లా క్లారిటీ తెచ్చుకోండి, ఓకే. అండ్ నేను ఇంకా ఫ్యూచర్ వీడియోస్ ఏంటంటే కాలేజ్, అంటే ఏ కాలేజ్ ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ దేంట్లో చేస్తే మంచిగా ఉంటుంది, ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా చేయబోతున్నా.
ఈ వీడియో నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, మీరు బీటెక్ చేద్దామంటే మీకు పర్పస్ తెలుసుకొని ఫస్ట్ స్టార్ట్ చేయండి అట్లా. సో బీటెక్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు, రీజన్స్ తెలుసుకోండి ఫస్ట్, వై అండ్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఎందుకు మెయిన్ థింగ్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు, ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, అది ఇంపార్టెంట్. సో ఇంకో పాయింట్ ఏంటంటే, ఫ్యూచర్లో ఏంటంటే జాబ్ చేస్తాం కదా, సో మీకు ఏం జాబ్ చేద్దాం అనుకుంటున్నారు, సో దాన్ని మీరు ఏంటంటే ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని మీరు కెరీర్ అయితే ఆప్ చేసుకోండి. లేదు నాకు అంత సీన్ లేదు నాకు అంత చదివే అంత ఓపిక లేదంటే డైరెక్ట్గా మీరు ఏంటంటే జాబ్స్ డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చేసుకొని అలా మీరైతే జాబ్ చేసుకోవచ్చు. సో మీరు ఏంటంటే మీ క్యాపబిలిటీ బట్టి మీరైతే తీసుకోవాలి మీ కోర్స్ అనేది. సో అది ఆలోచించుకోండి. ఓకే, సో ఇది మ్యాటర్. సో బీటెక్ అని అందరు సాగొడతారు కదా, సో ఎందుకు తీసుకుంటాను ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఓకే, ఆ క్లారిటీ తెచ్చుకొని మీరైతే బీటెక్ అయితే చూస్ చేసుకోండి. ఓకే, అంతేగాని పక్కన వాళ్ళు చెప్పారు, ఈ ఆంటీ చెప్పింది, మా పక్కన వాళ్ళు చెప్పారు బీటెక్ తీసుకోమని చెప్పేసి అస్సలు తీసుకోకండి బీటెక్. మీరు వచ్చినాక మీరే ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చినాక చదవకుండా బ్యాక్లాగ్స్ పెట్టుకొని చదువుకోవడం అయితే వేస్ట్ అని చెప్తున్నాను. బీటెక్ చదివిన దానికి వాల్యూ ఉండదు. మీరు ఏదో చేస్తారో దానికి వాల్యూ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ వాల్యూ ఉంటేనే బీటెక్ తీసుకోండి. ఎందుకంటే బీటెక్లో మీరు తీసుకుంటే వాల్యూ ఉండాలి. అర్థమవుతుందా? వచ్చి బీటెక్ తీసుకొని ఫస్ట్ సెమ్లో 2-3 బ్యాక్లాగ్ తెచ్చుకొని ఇంకో సెమ్లో బ్యాక్లాగ్ పెట్టుకుంటే ఇక మీకు ఆ సర్టిఫికేట్కే వాల్యూ. అసలు ఆ బీటెక్లో మీకు 8 CGPA 7 9 CGPA తెచ్చుకున్నప్పుడు కూడా వాల్యూ లేదు. అసలు జాబ్ ఎంత వస్తుంది, 4 to 5 lakhs ఇక్కడ ప్యాకేజ్, అంత వాల్యూ లేదు. సో మీరు బీటెక్ తీసుకుంటున్నారంటే మీరు ఒక పర్పస్తో ఆలోచించుకొని మీకు ప్యాషన్ ఉంటేనే తీసుకోండి. నేను చెప్తున్నాను మళ్ళీ. సో ఇది మ్యాటర్. సో ఆలోచించుకోండి. సో వీడియో చాలా లెంత్ అయిపోయింది. సో కలుద్దాం ఇంకో వీడియోలో. అప్పటికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా మంచి కంటెంట్ తీసుకురాబోతున్నాను. సో లైక్ గేట్ అంటే ఏంటిది, గేట్ ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవాలి, ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ చెప్తాను నేను మెల్లమెల్లగా ఫ్యూచర్ వీడియోస్. ఓకేనా, సో గైస్ కలుద్దాం ఇంకో వీడియోలో. ఎందుకంటే క్లాస్ టైం అవుతుంది, సో క్లాస్కి వెళ్తా. ఓకేనా, కలుద్దాం ఇంకో వీడియో. అప్పటికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు ఒకటే మంత్రం ఉంటుంది, ఏంటంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. బాయ్.